పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనలో చాలా మందికి మంచి బుక్స్ చదవాలి అని ఉంటుంది. బుక్స్ చదవాలనుకున్న దాన్ని ఎలా హ్యాబిట్ చేసుకోవాలో తెలీదు. చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సొసైటీలో చాలా మంది సీనియర్స్ అసలు కొన్ని వందల వేల పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని గురించి మాట్లాడడానికి అసలు చాలా రకాల బుక్స్ చదివేసిన ఒక సీనియర్ పర్సన్ ప్రకాష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. యంగర్ జనరేషన్ వాళ్ళకి అసలు బుక్ చదవాలి అని ఉంటే దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, అసలు ఏ బుక్ చదవాలి, బుక్ చదవడం వల్ల ఏమొస్తుంది అనేది ఒక ఇది ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ పుస్తకాలు ఎందుకు చదవాలో డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇంపార్టెంట్ ఈ టాపికే డిస్కషన్ వచ్చింది కదా. యంగర్ జనరేషన్ చదవాలంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ చదవాలని అనుకుంటారు, చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే తరచుగా ఏదైనా అక్కడెక్కడో విని ఉంటారు, మీ స్కూల్లో టీచర్ చెప్పి ఉంటారు, లేకపోతే మీ రిలేషన్లోనే ఎవరన్నా చెప్పి ఉంటారు. మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదవాలి పుస్తకాలు, ఎందుకు ఇంపార్టెంట్ చదవడం? బుక్ చదివితే అంటే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. పుస్తకం అనేది ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అని చెప్తూ ఉంటారు. బుక్ అనేది ఇది ఒక గుడ్ హ్యాబిట్, ఇది గుడ్ హాబీ. ఏ మంచి హ్యాబిట్ అయినా హాబీ అయినా కష్టంగానే ఉంటుంది ఫస్ట్ మనం అది అలవాటు కావాలంటే. పుస్తకాలు ఎక్కడ ఏ దేశం వెళ్ళినా కానీ పుస్తకాలు చదివే వాళ్ళంటే అదొక లాంటి గౌరవం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. మీకు టెక్నికల్ నాలెడ్జ్, మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ అనుకోండి, మెడికల్ బుక్స్ రకరకాలవి ఎన్నో అంటే దాంట్లో కూడా ఎన్నో బ్రాంచెస్ అవి ఉంటాయి కదా. అంటే ప్రతి ఆర్గాన్కి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్కి, దెన్ ఒడిగోల్ ఐస్కి, వాట్ ఎవర్. అంటే జనరల్గా వాళ్ళు కూడా అది నేర్చుకోవాల్సి ఉంటుంది. కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ మారుతూ ఉంటుంది. అట్లానే ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి డిసీజెస్కి డ్రగ్స్ కూడా కొత్తగా వస్తూ ఉంటాయి, ఎక్స్పెరిమెంటేషన్. సో కాన్స్టెంట్గా వాళ్ళు నాలెడ్జ్ సీక్ చేస్తూ ఉండాలి. అదొకటి. అంటే ప్రతి వాళ్ళకు వాళ్ళ ప్రొఫెషన్లో అప్డేట్ చేసుకోవడానికి కూడా పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. జనరల్గా కూడా లీడర్స్ అందరు కూడా అంటే ఒక ఉన్నతమైన ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా బాగా చదివిన వాళ్ళు ఉంటారన్నమాట. లీడర్స్ ఆర్ రీడర్స్ అంటారు. లీడర్స్ అవుతారో తెలియదు కానీ లీడర్స్ అందరికీ జనరల్గా ఈ రీడింగ్ హ్యాబిట్ అనేది బాగా ఉంటుంది. మీరు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్ అండ్ ఇక్కడ కూడా చాలామంది పివి నరసింహారావు ఇలాంటి అదే చాలామందికి ఇలాంటి రీడింగ్ హ్యాబిట్స్ అన్నీ బాగా ఉన్నాయన్నమాట. వాళ్ళ భాషలో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే పుస్తకాన్ని మించిన ఫ్రెండ్ లేదంటారు. ఇప్పుడు వేరే ఏదైనా హాబీ ఉంటే మీకు నలుగురితోటి కలిసి చేసేలాంటి హాబీ ఉండొచ్చు, ఏదైనా స్పోర్ట్ కానీ లేకపోతే అలాంటిది, లేకపోతే మ్యూజిక్, ఒక పార్ట్ ఆఫ్ ఏ టీమ్ ఉన్నారు మీరు. అది ఇది ఒక్కరే ఒక రూమ్లో నా పుస్తకం నేను అన్నట్టుగా ఉండొచ్చు. అంటే వేరే ఆ పుస్తకం ఆ ప్రపంచంలోకి వెళ్తారు. సీరియస్ రీడర్స్ అందరు కూడా ఒక గంట సేపు చదువుతున్నారంటే మీరు యుల్ గెట్ ట్రాన్స్పోర్టెడ్. అది దాంట్లో ఉన్న అద్భుతం అనమాట. అది జరిగేది అంటే మీకు కొద్దిగా మీరు ఒక 50-100 పుస్తకాలు కష్టపడి చదివారనుకోండి ఒక 2-3 ఏళ్లలో, అక్కడి నుంచి అలవాటు ఇంకా అదే మిమ్మల్ని లాక్కెళ్తుంది. అంటే ఈరోజు ఏదైనా కానీ లైఫ్లో సమస్య వచ్చినప్పుడు లేకపోతే కొన్ని డెసిషన్ తీసుకోవాలంటే అనుభవం అనేది, ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ డెసిషన్కి ఇలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎలా చేశారు, అది అంటే జీవితం అంటే ఒక అనుభవాల సమాహారం అనొచ్చు. అంటే కష్టాలని దాటుకుంటూ వెళ్ళడం అంటే ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ప్రతిదానికి మనమే కష్టపడి మనమే అనుభవించాలంటే అది కష్టమైపోతుంది. అంటే ఒక లైఫ్ టైం సరిపోదు. సో ఇప్పుడు బయోగ్రఫీస్ ఉన్నాయి, లేకపోతే హిస్టరీలో చదివాము, లేకపోతే రోజు న్యూస్ పేపర్ చదివినా అని కొన్ని మనం సులువుగా ఆ డెసిషన్స్ అనేవి తీసుకోగలుగుతాం. అంటే చెప్పాను కదా, రకరకాల పుస్తకాలు ఉంటాయి. అంటే అన్ని సీరియస్ రీడింగే కాకుండా మనసుని ఉత్తేజపరిచే ఆహ్లాదకరమైన నావెల్స్ కానీ, కథలు, కథానికలు. అంటే ఒక హీరోయిన్ ఉంటారు డెఫినెట్గా ఒక కథలో. సో మనం కూడా పార్ట్ ఆఫ్ దట్ జర్నీ లాగా మనం ఫీల్ అయిపోతాం అన్నమాట. సో టు దాట్ ఎక్స్టెంట్ రీడింగ్ ఈజ్ ఏ గ్రేట్ హాబీ. అండ్ బాగా చదువుకున్న వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. అంటే వాళ్ళకు ఇచ్చే గౌరవం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ గురించి అయినా మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు దే హ్యావ్ దేర్ వ్యూ పాయింట్. అంటే కాన్వర్జేషన్కి వాల్యూ యాడ్ చేయగలుగుతారు. ఒక్కొక్కరు మనం ఏదైనా సలహా అది అడిగినప్పుడు కూడా చెప్పగలుగుతారు అన్నమాట. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ బుక్స్ చదివే వాళ్ళకి అసలు ఎక్కడ లేని నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఏది అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటుంది. దట్స్ గుడ్. అంటే
ఒక మనిషితో మీరు ఫ్రెండ్షిప్ చేసి ఎక్కడన్నా ఒక కంఫర్ట్ ఉండి ఒక టీచర్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు చెప్పేది ఈరోజు గూగుల్ చేసినా అని మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇన్ పర్సన్ ఒక ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉన్న ఒక మనిషి తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎమోషనల్ ఎక్స్చేంజ్ అనేది దాని ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీకు అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంటే ఎవరన్నా చెప్తే అది ఇన్స్పైర్ అవుతారు. చాలామంది కూడా ఇప్పుడు స్కూల్లో ఎంతోమంది టీచర్లు ఉంటారు. ఎవరికైతే బాగా నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మనం ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతాం. పోతే వాళ్ళకి కూడా హెల్పింగ్ యాటిట్యూడ్ కూడా ఉండాలి. మనతో మంచి కాన్వర్స్ చేసే అది కూడా ఉండాలి. అంటే ఒకసారి బాగా నాలెడ్జ్ ఉండి తల బిరుస్తాను అదంట అంత ఎక్కువ ప్రైడ్ అది ఇది ఉన్నది ఈగో ఉంటే అది కష్టమే. అంటే నలుగురికి పంచేట్టుగా ఉండాలి. సో ఆ నాలెడ్జ్కున్న గౌరవం వేరే ఉంటుంది. అండ్ మనకు ఎదుగుదలకి ఇది తప్పనిసరి తప్పకుండా చేసుకోవాల్సిన అలవాటు. మీరు ఏ క్యారియర్లో ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీరు ఎదగాలంటే సమ్ కైండ్ ఆఫ్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు మీ ప్రొఫెషన్కి సంబంధించింది నేర్చుకోవాలి. అండ్ అట్లే 360 లెర్నింగ్ కూడా ఉండాలన్నమాట. అన్ని విషయాల గురించి విషయవగాహన ఉంటే మన టీంలో ఒక లీడర్గా మన గౌరవం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా ఒక మంచి పుస్తకం చదవాలంటే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ వాళ్ళకి ఏదైనా బుక్ రిఫర్ చేస్తారా సరే? అంటే మీరు మొదలెట్టారా? ఎంతకు పుస్తకాలు చదువుతారా మీరు? నేను లేదు సార్. ఎందుకు? బేసిక్గా అంత టైం ఉండదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే బుక్ చూస్తే నిద్ర వస్తుంది ఫస్ట్. ఈ ప్రాబ్లం చాలా మంది చెప్పారు, నేను ఒకనే కాదు. సెకండ్ కారణమే గట్టిదే ఉండొచ్చు. ఎందుకంటే టైం అంటే అందరికీ 24 hours ఉంటుంది. చదివే వాళ్ళు కూడా టైం సమకూర్చుకుంటారు. మనకు నచ్చినవి వాటి కోసం యాజ్ ఇట్ ఈస్గా అంటే గంటల తర్వాత టీవీ చూడడానికి కూడా యుల్ క్రియేట్ టైం. అంటే అదే మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటుంది. సో మీరు అన్నట్టుగా అంత ఈజీ అలవాటు కాదు అది. సో సింపుల్గా ఏంటంటే చదవడం అనేది సరే ఒక సీరియస్గా ఒక డెసిషన్ అంటే January 1st తీసుకోవాల్సిన అక్కర్లేదు, ఈ రోజు కూడా తీసుకోవచ్చు మనం. ఓకే. సో ఈ ఇంట్రెస్టింగ్గా ఈ హ్యాబిట్స్ ఎట్లా ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎలా మనం మనలోకి తీసుకురావాలి 100% అనే దానికి ఒక బుక్ ఉంది, అటామిక్ హ్యాబిట్స్ అని. సో దాంట్లో ఏమంటారంటే ఏ హ్యాబిట్ అయినా కానీ ఫస్ట్ చూడగానే భయమేసేటట్టు ఉంటుంది అనమాట. నేను చాలా మంచి పుస్తకం కానీ 500 పేజీలు మీకు ఇచ్చాను అనుకోండి, అమ్మ చూడగానే ఇది 500 పేజెస్ నేను ఎప్పుడు చదవాలని పక్కన పెట్టేస్తాను. అటామిక్ హ్యాబిట్స్లో ఏమంటారంటే ఏ డిఫికల్ట్ హ్యాబిట్నైనా కానీ దాన్ని విడగొడితే చిన్న చిన్నవిగా చేస్తే ఆ టాస్క్లు చేయడం సులువు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రన్నర్ అయిదాం అనుకుంటున్నారు అనుకోండి, రన్నింగ్ కూడా అసలు అతి కష్టమైన అలవాటు అది. అంటే దాంట్లో ఏదో టెన్నిస్ ఆడడం క్రికెట్ ఆడడం కాదు కదా, వేరు మెంటల్లీ యు ఆర్ ఎంగేజ్డ్. వేరే వాళ్ళతో ఆడుతున్నారు, ఒక షాట్ కొడితే వచ్చే ఫీలింగు, లేకపోతే ఒక డైవ్ చేసి ఒక క్యాచ్ పడితే వచ్చే ఫీలింగు, విచ్ ఎవర్ స్పోర్ట్. బ్యాడ్మింటన్లో డిఫికల్ట్ దాన్ని బెండ్ అయ్యి మనం ఎత్తామనుకోండి అది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక్కరే పరిగెడుతున్నారు అండ్ అది చాలా ఏదో ఉత్సాహం ఆహ్లాదము వచ్చే విషయం కాదు. సో స్టార్టింగ్లో మీరు అంటే ఫస్ట్ ఎవరన్నా చెప్తేనే మీకు ఇది ఎందుకులే నాకు అవసరం అని అనిపిస్తుంది అన్నమాట. కానీ జస్ట్ మీరు రన్నర్ అయిదామని అనుకుంటే రోజుకి 10 నిమిషాలు చేయండి, ఏ స్పీడ్లో అయినా. ఇంత ఏదో 10 km/h స్టార్టింగే చేయమని ఎవరు అనట్లేదు, మెల్లిమెల్లిగా చేయండి. రోజు 10 minutes చేయండి, కానీ కన్సిస్టెంట్గా చేయండి, ఎవ్రీడే చేయండి. 10 minutes పెద్దగా ఇబ్బంది అనిపిస్తుంది, 10 నిమిషాలు ఇట్లా చూస్తూ అది అయిపోతుంది. చెవిలో ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఏదైనా పాట వింటూ పోతే 2 పాటలు దాన్ని వడ్డాను. సో దాన్ని కాస్త ఇంక్రీజ్ చేస్తూ ఉండండి. ఒకసారి ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో, హ్యాబిట్ అనేది ఫార్మేషన్ అనేది కష్టం, కానీ హ్యాబిట్ ఫామ్ అయిందంటే దాన్ని బ్రేక్ చేయడం ఇంకా కష్టం అన్నమాట. అందుకనే చాలామంది బ్యాడ్ హ్యాబిట్స్లోంచి బయటపడలేకపోతూ ఉంటారు. ఆల్కహాలిజం ఉందనుకోండి, లేకపోతే ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్, 8 గంటలకు ముందు మీరు లేవలేకపోతున్నారు అనుకోండి, అలాంటి హ్యాబిట్ నుంచి బయటికి రావడం కూడా కష్టం, కొత్త మంచి హ్యాబిట్ చేసుకోవడం కూడా కష్టం. కానీ ఒకసారి ఫామ్ అయిందనుకోండి, 8 o'clockకి రోజు లేచేవాడిని 6 గంటలకు లేపాలంటే అది చాలా చాలా కష్టం. కానీ అందులోంచి ఆయన బయటపడి మళ్ళీ 6కి లేవడం మొదలెడితే అది టైం పడుతుంది, కానీ దెన్ అది మళ్ళీ హ్యాబిట్ రీసెట్ అయిపోతుంది, అది గుడ్ హ్యాబిట్ కింద అవుతుంది అన్నమాట. సో అటామిక్ హ్యాబిట్స్లో బేసిక్గా దాని ప్రకారం చెప్పాలంటే 500 పేజీల పుస్తకం నేను మీకు ఇస్తే రోజు 10 pages చదవండి. రోజు 10 pages చదివినా 50 daysలో అయిపోతుంది. అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్, ఒక పుస్తకాన్ని నేను చదివాను అది.
అంటే టార్గెట్స్ ఎప్పుడు చాలా పెద్దగా ఉంటే అక్కడే వదిలేస్తారనమాట. చిన్న చిన్నగా ఎవరెస్ట్ ఎక్కాలంటే వెంటనే పరిగెత్తి ఎక్కలేము కదా. సో దాని వరుసలో ఎన్నో మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. సో ఇట్ మై టేక్ యూ 10 days. సో అట్లే అనమాట, అలా చేస్తూ ఉండాలి. తర్వాత చిన్న కథలు చదవండి స్టార్టింగ్, మీకు నచ్చే చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ అనుకోండి, ఇప్పుడు ప్రాబబ్లీ నెట్లో ఉంటుందేమో. అంతకుముందు ఒక నెట్ అది లేకముందు ఏదో సినిమా మ్యాగజైన్స్ వచ్చేవి అనమాట, విజయ్ చిత్ర, సితార, జ్యోతి చిత్ర అట్లాంటివి అనమాట. బార్బర్ షాప్స్లో కూడా పెట్టేవాళ్ళు ఇవి ఎక్కువగా. అంటే దానికోసం వెయిట్ చేస్తూ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట ఆ పుస్తకం. మీకు సినిమాలో ఇష్టం అంటే అది చదవండి. మీకు స్పోర్ట్స్ బాగా ఇష్టం అంటే న్యూస్ పేపర్లో లాస్ట్ 2 pages స్పోర్ట్సే ఉంటాయి, మొత్తం చదివేయండి. బెస్ట్ థింగ్ చందమామ కథలు చదవండి. ఈ రోజు కూడా మీరు ఆన్లైన్ తెప్పించుకున్న పాతవన్నీ, చందమామ ఆపేశారు ఇప్పుడు, పబ్లిషింగ్ లేదు, కానీ పాతవి చదివినా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్ ఉంటుంది, మీరు పుస్తకాలు పాతవి కూడా తెప్పించుకోవచ్చు. అండ్ ఈచ్ కథ 3-4 పేజీలకు మించి ఉండదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చందమామ వచ్చే రోజుల్లో 6 years పిల్లోడు నుంచి 60 years పెద్దోడు దాకా, 70 years పెద్ద మనిషి దాకా కూడా అందరూ కూడా చదివేవాళ్ళు అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉండేవన్నమాట. సో ఒక్కసారి మీరు ఆ ఇంట్రెస్ట్ కలిగిందనుకోండి, ఇక నాట్ నెవర్ కమ్ బ్యాక్. దొరుకుతుందా అని అదొక అలవాటు. ఒక టీ రోజుకి 3 సార్లు తాగినట్టు, లేకపోతే అలాంటి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చందమామ చెప్పాను కదా, ఇప్పుడు రాజమౌళి గారిని అడిగినా చెప్తాడు. ఇప్పుడు బాహుబలి లాంటిది కూడా చందమామ కథ లాంటిదే అనమాట. అలాంటి జానపద కథలు చాలా వచ్చేవి అనమాట. అది 4-5 పేజీలు వచ్చేవేమో దాన్ని ఎక్స్పాండ్ చేశారు ఈయన. అందులో రాజులు, రాజ్యాలు అట్లాంటివి చాలా కథలు వచ్చేవి. అందులో 10-15 కథలు ఉండేది ఉంటే 2-3 ఇట్లే రాజులు, అంతఃపురాలు, మంత్రులు, అక్కడ ఉండే సాధక బాధకాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రీడ్ వాట్ ఇంట్రెస్ట్ యూ, మీకు నచ్చింది. సీరియస్ పుస్తకాలు కూడా చాలా ఉంటాయి, నాలెడ్జ్ అది ఇది గ్రహించేవి. అబ్బా ఎందుకు మనకు ఇది ఏదో క్లాస్ టెక్స్ట్ పుస్తకం చదివినట్టుంది మళ్ళీ అనుకుంటే, అది వద్దనుకుంటే ఈ చిన్న కథలు లేకపోతే పెద్ద కథలు కూడా చదవచ్చు. ఇప్పుడు ఇలా చిన్నగా మొదలెట్టి 2-3 నెలలు అయింది అనుకోండి, ఇక చిన్నగా అంటే ఒకటి నా ఫేవరెట్ బుక్, అది ద ఆల్కెమిస్ట్ అనే పుస్తకం ఉంటుంది. 180 pages ఎంతో ఉంటుంది అనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ బుక్. అది ఒక చందమామ కథలానే ఉంటుందన్నమాట. ఒక శాంటియాగో అని ఒక పిల్లోడి జర్నీ, ఒక పశువుల కాపరి ఉంటాడు. సో సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఒక కథ రూపంలో ఒక మనిషి ఏదన్నా సాధించాలంటే, ఒక నిధినో దేన్నో కనుక్కోవాలంటే, నిధులు అనేవి అసలు కథల్లో ఉంటాయి కానీ ఎక్కడ ఉండవు, మనలోనే ఉంటుంది. నిద్రస్తమైన ఆ నిధిని ఎలా మేల్కొల్పాలనేది సింపుల్ స్టోరీ లాగా రాశారనమాట. అందుకని అది మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోయాయి. ఐ థింక్ మోర్ దెన్ 100 లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ కూడా అయ్యాయి, తెలుగులో కూడా ఉంది. వెరీ సింపుల్ బుక్, ఈజీగా చదవచ్చు. అట్లనే అబ్దుల్ కలాం గారిది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆటోబయోగ్రఫీ ఉంటుంది. సో ఆయన ఎవరో మన అందరికీ తెలుసు. ఆయన జీవితం ఇక్కడ మనిషే కాబట్టి, ఆయన ఊరిలో ఎంత కష్టపడ్డాడు, ఎలా పైకి వచ్చాడు, ఎంతోమంది అంటే వాళ్ళ పేరెంట్స్కి చాలామంది పిల్లలు, అంటే వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, కష్టాలు, దాంట్లోంచి బయటికి వచ్చి ఒక సైంటిస్ట్ ఎలా అయ్యాడు, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఎలా అయ్యాడు అనేది, అది కూడా చిన్న బుక్. రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అనే ఒక పుస్తకం ఉంటుంది. అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద కథ రూపంలోనే అనమాట. ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఒకరి ఫాదర్ ఏమో ఆయన బిజినెస్ మ్యాన్, రిచ్ డాడ్ అనమాట, అట్లా పెట్టారు. ఇంకో ఆయనేమో వాడు బాగా చదువుకున్నాడు, వాళ్ళ ఫాదర్, అబ్బాయి ఫాదర్, కానీ ఆయన ఎవరికో ఉద్యోగం చేస్తూ ఉంటాడు, పూర్ డాడ్ అనమాట. అంటే మీరు ఎంత ఉద్యోగం చేసినా మీకు వచ్చే నెల జీతం అంతే ఉంటుంది. నెల 30 daysకి ఎట్లా ప్లాన్ చేసుకోవాలనే దాంట్లోనే సరిపోతుంది అనమాట. సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఆలోచన సరళి ఎట్లా ఉండాలి, రిచ్ డాడ్గా ఎట్లా కావాలనేది ఆ బుక్లో ఉంటుంది. ఇలా చాలా పుస్తకాలు ఉంటాయి. ఇండియన్ రైటర్స్ కూడా చాలామంది రాశారు. ఇప్పుడు ఇండియన్ రైటర్స్ ఈ చదివితే ఏంటంటే ఆ కాంటెక్స్ట్ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, చేతన్ భగత్ చాలా రాశాడు, 2 point something అని, దాన్ని ఇది 3 Idiots అని సినిమా కూడా తీశారు, 2 states అని, ఇంకా ఇట్లాంటివి చాలా పుస్తకాలు రాశారనమాట, విచ్ కనెక్ట్స్ టు ద యంగ్స్టర్స్. అండ్ ఆయన పుస్తకాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే మనకు అర్థమయ్యే భాషలో ఉంటుంది. మీకు బహుశా అర్థం తెలియని వర్డ్ ఆయన కాన్షియస్గా ఉపయోగించాడు అనమాట. ఓకే,
సో వర్డ్స్ అది ఇది అన్నాను కాబట్టి వొకాబులరీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది చదివేటప్పుడు. అంటే ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ చదివితే వర్డ్ తెలియలేదనుకోండి, మీరు వెంటనే డిక్షనరీయో గూగుల్ చేయకుండా ఒక్కసారి ఆ సెంటెన్స్ని మళ్ళీ చూడండి గట్టిగా. ఆ కాంటెక్స్ట్ తోటి ఆ వర్డ్ మీనింగ్ అర్థం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ రిలక్టెంట్ టు టేక్ ద ఆఫర్ ఆర్ ఐ వాజ్ రిలక్టెంట్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. ఇందులో రిలక్టెంట్ అనేది కొద్దిగా కష్టమైన పదంలాగా అనిపిస్తుంది మనకు, కానీ ఆ సెంటెన్స్లో చదివితే ఆఫర్ తీసుకోవడానికి అయిష్టత, అన్విల్లింగ్నెస్ అనే వర్డ్ది మీనింగ్ మీకు అర్థమైపోతుంది. అట్లా మీ అంతటా మీరు పట్టుకున్నారనుకోండి, దట్ విల్ స్టే విత్ యూ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే లైక్ ఒక ప్రాబ్లమ్ మనమే సాల్వ్ చేస్తే గైడ్ చూడకుండా, టీచర్ హెల్ప్ చేయకుండా, మ్యాథ్స్ అప్పుడు గట్టిగా వస్తుంది అనమాట. థియరీ అనేది మీకు గట్టిగా అర్థమవుతుంది. సో ఇది అంత కష్టమైంది కదా, నేను చెప్పినట్టుగా సింపుల్ టార్గెట్లు పెట్టుకోండి. ఇంకేదో చాలా రూల్స్ ఉన్నాయి, ఒక 30 days మెథడ్ టు యూనో ఫర్ రీడింగ్. అంటే దాంట్లో ఏమంటారంటే డే 1 5 పేజీలు చదవండి, డే 2 10 పేజీలు చదవండి, అట్లా పెంచుకుంటూ పోండి. అంటే మరి అలా చేస్తే ఇలా 30th డేకి చాలా పేజీలు వస్తాయేమో, కానీ సరే ఒక 5 రోజులు 5 పేజీలు చదవండి, నెక్స్ట్ 5 days 10 పేజెస్ చదవండి. ఓకే, సో దెన్ 15, దెన్ 20, లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి రోజుకి మీరు 30 పేజీలు చదివే స్టేజ్కి వస్తారు. 30 పేజీలు అంటే ఆల్మోస్ట్ బిగినర్స్కి ఒక గంట సేపు పడుతుంది. గంట సేపు కూర్చున్నారనుకోండి చదవడం మొదలెట్టి, అంటే దానికి అర్థం మీకు చదవడం అంటే ఇష్టమైనట్టు. చదవడంలో ఇంకోటి ఏంటంటే మంచిగా, అంటే వాళ్ళు గుడ్ రీడర్స్, ఈ హ్యాబిట్ గట్టిగా ఉన్న వాళ్ళు రోజుకు 2 గంటలు 3 గంటలన్నా చదువుతారనమాట. సో అంతసేపు ఓపిక్గా ఒక దగ్గర కూర్చొని చదవడం అంటే ఏకాగ్రత కూడా మీకు బాగా పెరుగుతుంది. ఫోకస్ అనేది అది ట్రాన్స్లేట్ అవుతుంది. మనం ఇంకా వేరే ఏ ప్రొఫెషన్లో ఉన్నా కానీ అన్నిటికంటే ముఖ్యం ఫోకస్. ఇప్పుడు కథల పుస్తకాలు కూడా మీరు 2 గంటలు కదలకుండా చదివితే ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్కి 1 week ఆర్ 1 month ముందర టెక్స్ట్ పుస్తకాలు చదవాలంటే ఈ ఏకాగ్రతే అందులోకి పనికి వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు స్టోరీ బుక్ చదివే బదులు మీరు ఏదో టెక్స్ట్ బుక్ చదువుతున్నారు అన్నమాట, అది తేడా. ఓకే, సో ఇష్టంతో చదివితే అది కూడా ఏ ఇష్టంతో చేసే పని ఏదైనా అని కష్టం అనిపించదు. సో సో హ్యాబిట్ అనేది, అందుకే సక్సెస్ఫుల్ పీపుల్కి అది ఒక మంచి, అంటే అది డెఫినెట్గా ఉంటుంది అన్నాను కదా. వాళ్ళు రోజు ఏదో చదువుతూ ఉంటారు, కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిందో, లేకపోతే అదే వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ పుస్తకాలు, లేకపోతే సమ్ సీనియర్ పొజిషన్ ఇన్ ఏదో ఉన్నారు, సమ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాడు అనుకోండి, సో వాళ్ళు ఏదో సమ్ కొత్త టెక్నాలజీ వచ్చింది అది నేర్చుకోవాలి, అది అంటే ఆ ఏకాగ్రత ఆల్రెడీ వాళ్ళలో ఇన్బిల్ట్ అయిపోయింది. ఒక 4 రోజులు ఆ పుస్తకాలు వదిలేసి దీని మీద ఫోకస్ ఉంటారు అన్నమాట. ఓకే, అది. సో అంటే అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. అంటే ఈ బుక్లు చదవడం వల్ల ఎగ్జామ్కి ముందు చదివినవి కూడా గుర్తుంటాయి, అలవాటు పడిపోతుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి రీడింగ్ అనేది అలవాటు ఉంటే ఇంకా స్టడీస్ అప్పుడు కూడా యూజ్ అవుతుంది అనే ఒక మంచి పాయింట్ చెప్పారు. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏదైనా చెప్తారా సార్ బుక్స్ గురించి? మొదలెట్టండి, ఈరోజే మొదలెట్టండి. కార్టూన్ బుక్స్ కూడా ఉంటాయి, ఈరోజు కూడా అన్ని వయసుల వాళ్ళు కూడా చదువుతూ ఉంటారు. టిన్ ఆస్ట్రిక్స్ అవి అని ఇంగ్లీష్లో ఉంటాయి కార్టూన్స్. లేకపోతే మన చరిత్ర, లేకపోతే మన జానపదాలు, మన పురాణాలు అంటే అమరచిత్ర కథ అని ఉంటాయి, బుక్స్ ఉంటాయి. వెరీ ఈజీ టు రీడ్. కార్టూన్ అంటే పిక్చర్ ఫామ్లో ఉన్నవి, అక్కడ నుంచైనా మొదలెట్టండి. అంటే ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు ఇంకా చూడండి, అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫోరమ్స్, గుడ్ రీడ్స్ అని ఉంటుంది. అంటే ఏం పుస్తకాలు చదవాలో చెప్పే బ్లాగ్స్, ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. బుక్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళండి. అంతే. ఈ క్రియేటివిటీ అనేది, అంటే నేను చెప్తాను కదా, నలుగురితో మాట్లాడేటప్పుడు ఇప్పుడు మెయిన్గా ఒక పొజిషన్ వచ్చాక మనం చెప్పేటప్పుడు పబ్లిక్ అటెన్షన్ని మనం డ్రా చేయగలగాలి. ఆఫీస్లో కానీ మీరు మీ టీంని అడ్రస్ చేయాలన్నా, లేకపోతే ఒక పొలిటీషియన్ స్పీచ్ అంటే వాళ్ళ అనుచరులను, లేకపోతే జస్ట్ కాన్స్టిట్యున్సీలో పీపుల్కి అడ్రస్ చేయాలన్నా, లేకపోతే కాలేజీలో లెక్చరర్ అది ఇవ్వాలని అటెన్షన్ని డ్రా చెయ్యాలి అంటే డెఫినెట్గా ఈ చదవడం అనేది మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అది కంటిన్యూస్గా ఉండాలి, కాన్స్టెంట్ అప్డేషన్ ఇస్ రిక్వైర్డ్, ఒక దగ్గర ఆపేది కాదు. ఓకే సార్, సో చూసారు కదా, అండ్ బుక్ చదవడం వల్ల వచ్చే పాజిటివ్స్ అన్నీ కూడా సార్ చాలా క్లియర్గా చెప్పారు. మీలో ఎవరికైనా బుక్స్ గురించి ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సార్తో మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్.